పట్టయ్య గారి ద్వారా నాకు శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన పుస్తకం పరిచయం అయింది. సో నేను ఆశ్చర్యపోయేంత అద్భుతంగా ఉన్న పుస్తకం. దానికి కారణం ఏమిటి? అనుభవిస్తున్న మూలస్థితులు ఒకటే అని తెలుసుకోవడం అంతవరకే. దాదాపు ఎగ్జాంపుల్స్ కానీ చెప్పిన విషయాలు కానీ అంత సుమతూకంగా ఎట్లా ఉన్నాయో, అంటే ఈయన ఎవరో తెలియకముందు, అంటే ఎవరినో చూసి అనుకరిస్తున్నది కాదు జీవితం. సో ఈయన ఇచ్చిన సింపుల్ స్టేట్మెంట్స్ ఎంత బాగున్నాయో సరదాగా చదువుతాను. ఊరికి ఆలోచించండి, ఒక 10 స్టేట్మెంట్స్. తెలియనితనం కూడా తెలిసిన తనమే అని ఉండు, సమస్య తీరిపోతుంది. ఇప్పుడు చదివాను, కానీ దాదాపు చాలా ఏళ్ల క్రితం నేను రాసిన ఒక పద్యం గుర్తొస్తుంది. తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకొనుటకు ఏదీ లేదని తెలుసు. సో నువ్వు ఎప్పుడు తెలిసిన స్థితిలోనే ఉన్నావు. తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకొనుటకు ఏదీ లేదని తెలుసు. తరంగాలు లేని అంతరంగమున స్థితము జ్ఞాని ఆనంద సముద్రుడు రీసారసో వైసాని. రెండవ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఇవన్నీ యాక్చువల్గా స్టేట్మెంట్స్ కావు, స్థితులు. అన్యము గోచరించడమే సుఖ దుఃఖాలకు కారణం. ఎంత అద్భుతంగా ఉంది అసలు ఇది. సత్యం. వేరేవాడు ఉన్నడా, నీవున్నావు. తద్వారా బాధ ఉంది, పోలిక ఉంది, అన్నీ ఉన్నాయి. సో సుఖ దుఃఖాల కారణం ఏంది? వేరేది ఉందనుకోవడమే. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఎవరైతే భగవాన్ పేరిట జన్మదినాలు వేడుకలు చేస్తారో వాళ్ళెవరికి భగవాన్ అర్థం కాలేదు, అంటే రమణ అర్థం కాలేదని చెప్తాడు. నిజం. నీ మనసు పడనంత వరకే బ్రహ్మముహూర్తాలు ఇవన్నీ. కుదుటపడ్డ తర్వాత అన్ని క్షణాలు బ్రహ్మముహూర్తాలే. మనసు బాగుంది కనుక. మనసు బాగాలేకపోతే పొద్దున ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, రాత్రి ఒకలాగా. నాలుగవది, స్వర్గ నరకాల్లోకి మనల్ని బలవంతంగా ఎవరు తీసుకెళ్లరు. ఎవరికి వారు యథేచ్ఛగా స్వర్గ నరకాల్లోకి ప్రవేశిస్తారు. సన్మార్గుడు కాంతిలోకి నడుస్తాడు, దుర్మార్గుడు చీకటిలోకి నడుస్తాడు. ఎంత బాగుంది. నాకు ఓషో చెప్పిన మాట గుర్తొచ్చింది. గొప్పవాళ్ళు, యోగులు వీళ్ళంతా స్వర్గానికి పోతారు అని అనుకుంటారు. కాదు, వాళ్ళు ఎక్కడికి వెళుతారో అది స్వర్గం అవుతుంది అన్నాడు. నువ్వు దుర్మార్గుడు అయితే నువ్వు ఎక్కడున్నావో అది నరకం అవుతుంది అన్నాడు. నేను బాబాయ్ భోజనం, అప్పుడు కార్టూన్స్, ఇప్పుడు హాస్యోపనిషత్తు ఎక్కడో ఒక కార్టూన్ ఉంటుంది. బాబాయ్ స్వర్గం నరకం అంటే ఏంది? ఎప్పుడో రాసింది ఇది. తిన్నది అరిగిందా స్వర్గం, తిన్నది అరక్కపోతే నరకం. కదా, ఎంత బాగుంది. చూచేవాడే చూడబడేది, తలచేవాడే తలంపబడేది, స్మరించేవాడే స్మరింపబడేది. కృష్ణమూర్తి చెప్పింది, ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. మీరు అర్థం చేసుకోవాల్సింది, అంటే ఒక చిన్న ఇంపల్స్ ఉంటుంది. ఏదైనా చెప్పగానే మా గురువుగారు చెప్పారండి. స్టేట్మెంట్స్ ఏమీ మారవు, భాష మారచ్చు. మూలస్థితి ఎట్లా మారుతుంది? అది ఎప్పటికీ మారదు. కానీ అది ఎవరో చెప్తే విని నువ్వు గుడ్డిగా నమ్మి చెప్తున్నావా, అది ఆచరించి నీ అనుభవాన్ని, నీ స్థితిని చెప్తున్నావా అన్న చోట ఒక సైద్ధాంతికమైన తేడా ఉంటుంది. ఇంకొక వాక్యం చూడండి, ఎంత బాగుంది. గురువుగా ఉంచేది అది, ఉండేది అదే. శిష్యుడిగా ఉంచేది అది, ఉండేది అదే. జ్ఞానిగా ఉంచేది అది, ఉండేది అదే. అజ్ఞానిగా ఉంచేది అదే, ఉండేది అదే. దేవుడిగా ఉంచేది అదే, ఉండేది అదే. జీవుడిగా ఉండేది అదే, ఉంచేది అదే. బాగుంది. నేను ఇవి చదువుతున్నప్పుడు నాలో పలికిన మాటలు, అలాగే నేను చదివిన రకరకాల పుస్తకాల్లో ఉన్న సారం నా వైపు నుంచి ఎంత ఆస్వాదిస్తున్నానో మీకు చెప్పలేను. ఇప్పుడు ఎవరైతే చెప్పారో అది కూడా ఉనికి అంతే, వ్యక్తి కాదు. ఇప్పుడు నేను చెప్తున్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని వ్యక్తి అనుకున్నావా, నువ్వు అతను కోల్పోతావు. స్థితి అంతవరకే, ఏమి అంటని స్థితి. ప్రపంచానికి సద్గురు సుబ్రహ్మణ్యం, ప్రకృతికి ఒక అనామకుడు. ఇది పూర్ణ గౌరవంలో చెప్తున్నది. ప్రపంచం నుంచి ప్రకృతిలో చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన ఎవరు, నేనెవరు, లేదా అంత ఒకటేనేమో. నేమో ఏమిటి, ఒకటే.
ఇప్పుడు గురువుగా ఉంచేది ఉండేది ఒకసారి ఓషో చెప్తాడు, నువ్వు కుక్కకు బిస్కెట్ వేస్తున్నావు అనుకో, ఏది నీ చేత బిస్కెట్ వేస్తుందో అదే కుక్కలో తోకుతుంది అన్నాడు. అట్లాగే ఏది నాలో చెప్తుందో అదే నీలో వింటుంది అన్నాడు. చిన్న చిన్న మాటలు సరిగ్గా వింటే ఒక్క మాట చాలు జీవితానికి, పుంఖాలు అక్కర్లేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నట్టు జీవించి చూడు ఒకసారి. ఇంకొకటి, చాలామంది అనుకుంటున్న నేను సలహాలు ఇస్తున్నాను. అయ్య బాబోయ్, జీవితంలో ఎవరికి సలహా, సూచన మాత్రమే. ఇలా ఉంటే బాగుంది అంతవరకే. ఇలాగే ఉండి చూడు బాగుంటుంది, ఉండకపోతే బాగుండదు. మరి నువ్వు అలా ఉండాలనుకుంటున్నావు, రా ట్రైనింగ్ ఇస్తా. ఇవన్నీ సలహాలు. ఇది ఎంత బాగుంది, ఈ మాట వినండి ఒక్కసారి. అంటే నిజంగా వినండి ఒక్కసారి. చిన్న మాట, మోక్షం అంటే పరమ విశ్రాంతి. జ్ఞానోదయం అంటే నేను మాటల్లో చెప్పి, నేను అంటే మళ్ళీ నన్ను అనుకోవద్దు. ప్రపంచంలో నేను కాంతరీసా, ఒక ఆర్టిస్టు, అదంతా పరమ భక్కువ, చోటు దోసుకో. అదంతా అవసర వ్యవహారికం కోసం. ప్రకృతిలో నాకే పేరు లేదు. ఆ పేరు లేనిది చెప్పింది ఏమిటి అంటే, జ్ఞానోదయం అంటే ఏమీ లేదు, సంశయం లేని స్థితి. నీ పట్ల నీకే సంశయం లేదు. 1,000,000 సంశయాలు ఉన్నాయి. బస్సు ఎప్పుడు వస్తుంది, ఈ మొబైల్ ఎవరు రిపేర్ చేస్తారు, ఇవి సంశయాలు కావు. నీ పట్ల, నీ కదలికల పట్ల, నీ ఆలోచనల పట్ల, నీ భోజనం పట్ల, నీ నిద్ర పట్ల నీకే సంశయాలు లేవు. ఇంకా లాస్ట్ 2-3 చదువుతాను. ఏదైనా అనంతమని నువ్వు కనుక చెప్తే అది అనంతమైపోదు. నేనుంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే నేనుండను. ఈ ఒక్క విషయం అర్థమైతే ఇక ఏ ఘర్షణకు, ఏ సాధనకు తావు ఉండదు. సో లైఫ్ ఈజ్ సో సింపుల్. కోర్ తెలిస్తే, ఎవరైతే పుస్తకాలు వాటిలో పడి ఓన్లీ సమాచారాన్ని మెదడుకెక్కించుకొని వాదులాటలో పడతారో వాళ్ళకి చివరికి వాదులాటే మిగులుతుంది, వాదులాడే మనసు మిగులుతుంది. ఆ వాదులాట వల్ల కలిగిన అలసట మిగులుతుంది. చిన్న కథ చదివా, చెప్పి ముగిస్తా. ఒక కుక్క ఎతుకులాడి వచ్చింది, బొక్క దొరుకుతుందేమో తిని పడుకుందామని. అది వచ్చేసరికి ఇంకో కుక్క తన కాలు తనే కొరుకుతూ తన రక్తాన్ని తనే చప్పరిస్తున్నదంట. ఈ బొక్క చూసావు ఎంత బాగుందని. ఎందుకంటే చెప్పాను ఈ సరస్సు వయసు.